అయినా ఆర్జీవి సార్ ఇక్కడ కొంతమందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీరే స్టేజ్ మీదకి వచ్చి ఏదో రకంగా సాల్వ్ చేయాలి. కొన్ని కపుల్స్ ప్రాబ్లమ్ ఉన్నాయి సార్, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్, లవర్స్ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. న్యూ ఇయర్ సందర్భంగా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అయితే ఆ సమస్యలకు పరిష్కారం చూపించడానికి మన ముందుకు ఎవరు వచ్చారో తెలుసా? ఆయన చైన్ పడితే టాలీవుడ్ కలెక్షన్లు బ్రేక్ అయ్యాయి, ఆయన కత్తి పడితే ఇండస్ట్రీ దద్దరిల్లింది. హి ఈజ్ నన్ అదర్ దెన్ మన ఆర్జీవి గారు. ఈ రోజు మన ముందుకు రాబోతున్న జంట ఒక మనిషికి ఒకరే భార్య, కానీ ఆయన ఒక తప్పు చేశాడు. ఆయన ఎవరో తెలుసుకోవాలంటే ఆయన పిలిపిద్దాం. లెట్స్ వెల్కమ్ ఆది విత్ ఫ్యామిలీ. ఆర్జీవి గారు చూసారండి వీళ్ళ అఘోరం? నన్ను పెళ్లి చేసుకొని దాంతో తిరుగుతున్నాడండి. సిగ్గులేదు? అందమైన పెళ్ళం పెట్టుకుని దాని వెనకాల ఎలా అనిపించిందిరా నీకు? మీరు చెప్పండి ఆర్జీవి గారు. నేను ఈవెన్ చేసుకున్నాను, తర్వాత నాకు ఈవెన్ నచ్చింది, ఇప్పుడు నేను ఈవెన్ కావాలనుకుంటున్నాను. ఇది రైటరా? మీరు తను పెళ్లి చేసుకుని తనతో తిరుగుతున్నారు కదా, అప్పుడు మీరు నాతో తిరగండి, మీరు నాతో తిరగండి. అసలు ఈ సమస్య ఏంటి? పొద్దున ఉప్మా, మధ్యాహ్నం ఉప్మా, రాత్రి ఉప్మా, ఇదే ఉప్మా మొహం. మళ్ళీ ఉప్మాలు ఎందుకు? మీ మొహం కూడా ఉప్మా, అందుకే ఉప్మా ఇస్తుంది. అదే చెప్పరా, నీ మొహం ఉప్మా అంటే ఎవరావిడ? మీరు చేసుకున్నది ఇప్పుడున్న పరిస్థితితో అందరికీ తెలిసిపోయింది ఉన్నారని. నేనేమంటానంటే ఇద్దరు ఉండొచ్చు అంటున్నాను, తప్పేమో సార్? కానీ నాకు నువ్వు మొత్తం నువ్వే కావాలి. మరి ఇది స్కిట్ అయిపోయా కూడా ఇదే చెప్పాలి మరి. సార్ చెప్తారు ఎవరితో ఉండాలి, ఎవరితో ఉంటే బెటర్ అంటారు. మీరు ఇంకెవరైనా ఎత్తుక్కోండి, ఇద్దరిని నేను అడుగుకుంటా. అంటే ఈయన తప్పు చేయలేదంటారా? నా ఉద్దేశంలో కాదు, ఎందుకంటే నేను తను చేసి దాన్ని 10 రెట్లు ఎక్కువ చేస్తాను. అయితే ఈయన చేసిన తప్పు కాదంటారు? నో. ఆర్జీవి గారి సపోర్ట్ నాకుంది కాబట్టి నేను ఈవిడతోనే ఉంటాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి? మీ సమస్య సాల్వ్ అయింది, మీరు బయలుదేరితే బాగుంటది. లేదు, ఇంకో జంట కూడా రావాలి, వాళ్ళని మేము చూడాలి. ఇలాంటి వాళ్ళు ఎవరు వస్తారు? ఇక్కడికి వచ్చి కూర్చోండి. ఇక్కడే ఉండేవండి ప్లీజ్. సరే ఇక్కడే ఉండండి. తర్వాత జంట రామ్ ప్రసాద్ గారు, రోహిణి గారు, ప్లీజ్ వెల్కమ్. ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు. బ్రదర్ ఎవరెవడా? మాకు కాబోయే ఆవిడ కత్తిలా ఉంది. నువ్వు అలా అంటే మీ ఆవిడ అంటానని నేను అన్ను, అసలు అన్ను. అబ్బా అబ్బా, పెళ్లికి ముందు ఎంతో ప్రేమగా ఉన్నాడు, ఇప్పుడు అసలు ప్రేమే లేదు సార్ నా మీద. అసలు పెళ్లికి ముందైనా ఎలా ఉన్నాడు ఆ డౌట్ వస్తుంది ఆయనకి. నీకెందుకు ప్రేమ తగ్గిందని అనిపించింది? ఇంతకు ముందు 10 సార్లు నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు అందంగా ఉన్నావు పొగిడేవాడు, ఇప్పుడు ఒక్కసారి కూడా పొగడట్లేదు. ఎదురుగానే తను కత్తిలా ఉంది అని చెప్పాడు. ఇప్పుడు చాటు మాట ఎక్కడ ఉంది అక్కడ దాంట్లో అర్థం. ఇంకో పాయింట్ ఏంటంటే నా మనసులో మాట తనే చెప్పాడు. ఏంటి సార్ అది? తన కత్తిలా ఉందని, తన కత్తిలా ఉందని. మరి నేను సార్ పరాయి వాడి భార్య గురించి నేను మాట్లాడను. నేను చాలా సంస్కారం ఉన్న మనిషిని. మగాడికి పెళ్ళైన తర్వాత ప్రేమ ఎందుకు తగ్గుతుందని ఆవిడ అడుగుతుంది. ప్రేమ అనేది పెళ్లి చంపేస్తుంది. నేను ఇంద్ర గారు మీరేమంటారు? డ్వగ్రీ ఆవిడకి పెళ్లి అయిందండి, ఆవిడకి పెళ్లి అయిందండి. అవన్నీ ఓకే సార్, పెళ్ళయ్యాక 6 ప్యాక్ వేసుకుని ఎంత హ్యాండ్సమ్ గా ఇప్పుడు చూడండి పట్ట. ఏంటి సార్ ఇది? అదే పని అయిపోయింది కాబట్టి. మరొక ఇంపార్టెంట్ జంట ఇప్పుడు టాలీవుడ్ లోనే సంచలనం. ఈ జంటను పిలిపిద్దాం. లెట్స్ వెల్కమ్ ఇమాన్యుయల్ అండ్ వర్ష. ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో. చిత్రం అయిపోయిందమ్మా, చిత్రం అయిపోయిందమ్మా. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పమ్మా. సార్ ఫస్ట్ లో నన్ను చాలా బాగా ప్రేమించాడు సార్, ఇప్పుడు అట్లీస్ట్ ఫోన్ చేస్తుంటే మళ్ళీ చేస్తా అంటున్నాడు సార్. ఫస్ట్ తనలో మీరేం చూసారు అది నాకు తెలియాలి. ఫస్ట్ లో నన్ను బాగా ప్రేమగా చూసుకున్నాడు సార్, ఇప్పుడు పట్టించుకోవట్లేదు నన్ను. నాలో ఏం తక్కువైంది అంటారు? ఇదిగో ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్ లేదు, ఇక అందరిలోకి వచ్చినప్పుడు ఇలాంటి చేస్తుంది. ఎలా ప్రేమిస్తాను సార్? అలాంటి వాళ్ళనే ప్రేమించాలి, నేను అలాంటి వాళ్ళని ప్రేమిస్తా. పాయింట్ అది కాదు, ఫస్ట్ క్వశ్చన్ దగ్గర అయిపోయింది. తనలో మీరు ఏమి చూసారు అని. సార్ మంచి మనసు సార్. అప్పుడు మీ చావు మీరు చావండి.
సార్ ఇది ఒక్కటి చెప్పండి సార్, వాడి బర్త్డే కానీ గిఫ్ట్లు ఇచ్చినప్పుడు నా బర్త్డేకి ముద్దు ఇవ్వలేడా సార్? అదేదో ఇచ్చేయండి సార్, అదేదో ఇచ్చేయండి సార్. వదిలేమంటారా అయితే? వదిలేయడం బెస్ట్ సార్. మరి ఇటు వదిలేస్తే మరి నా పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి మీరు ఇంకా పెళ్లి అవ్వలేదు కదా, చాలా మంది ఉంటారు. నేను కూడా ఒక ఖర్చు వేస్తాను. అసలు ఈ సమస్యలన్నిటికీ మూల కారణం ఎవరంటారు? నువ్వు ఈ గెటప్ వేయడం. అక్క మీరు ఈరోజు చాలా అందంగా ఉన్నారు. అక్క నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. మరి నేను ఎలా ఉన్నాను? ఇది చెప్పించుకోవడానికేగా మా గురించి చెప్పావు. మీరు జబర్దస్త్ లో కమెంట్స్ ఇస్తారు, అసలు మామూలుగా ఉంటుంది, అసలు పిచ్చెక్కిపోతుంది. Why are you fighting with అక్క? నీ ఎక్స్ప్రెషన్స్ చూసి అది గొడవ పడుతున్నావు అనుకుంటుంది. పోగొడుతున్నానని చెప్పవే. I am not fighting. I am praising. You are praising. I thought you are raising. అక్క నేను ఒకటి అడిగింది. ఎవరు అడిగింది? ఎవరిని అడిగింది? నిన్ను ఇష్టం ఉందా, ది ఇష్టం ఉందా? కష్టంగా ఉంది మా గురించి చెప్పడానికా? దీని డైలాగ్ వినటానికి. అక్క నేను నీకు కూడా చెప్పడం మర్చిపోయాను. మర్చిపోయావు కదా, ఇంక చెప్పడం ఎందుకు? అబ్బా అది కాదు, నాకు అసలు రాత్రంతా నిద్ర పట్టలేదు తెలుసా. డీలో నీ డాన్స్లు ఏమన్నా చూసావా? నేను ఇక్కడ ఉంటేనే ఏం జరుగుతుందో అందరికీ అర్థమవుతుంది. నేను పోతే మీరేం మాట్లాడుతున్నారో ఎవ్వడికి అర్థం కాదు. అన్నొస్తున్నాడు. బుల్లెట్ మీద నుంచి పులి దిగినట్టుంది. యాక్చువల్ గా బుల్లెట్ మీద నుంచి సింహం దిగినట్టుంది. బుల్లెట్ మేల ఏనుగు దిగినట్టుంది. మీకు భాష తెలుసు కాబట్టి సింహం పులి అన్నారు, దానికి ఏమనాలో తెలియక ఏనుగు అన్నది. ఇప్పుడు అది ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పడానికి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే సగం స్కిట్ అయిపోద్ది. అన్నయ్య. అమ్మా ఏమా? అన్నయ్య. అమ్మా అన్నయ్య పిలిచారుగా ఇన్నిసార్లు, అందరు విన్నారుగా. కాలేజ్ ఫీ కట్టాలన్నయ్య. ఎంతమ్మా? 5 లక్షలు. నీ రెమ్యూనరేషన్ నుంచి కట్టమ్మా. నేను అంత సంపాదించినప్పుడు నేను కడతా. ఫీజు కట్టకపోతే గోడ మీద పేరు రాస్తారు. ఏమి రాస్తారు? రోజా నాయకత్వం వర్ధిల్లాలి అనేగమ్మా. അന്നയ്യ ഏമ്മാ? അടുത്ത ഡയലോഗ് എന്താണെന്ന് എനിക്ക് മറന്നുപോയി, പറഞ്ഞുതരാവോ? എവിടെ സംസാരിക്കുന്നത് അറിയില്ല ഞാനും. అసలు ఏం మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు? ఏనేదమ్మా తర్వాత డైలాగ్ ఏమిటని నన్ను అడిగింది. బొంగు నా డైలాగే మర్చిపోయాను నేనేం చెప్తానని చెప్తున్నా. అన్నయ్య ఏంటి ఏంటి చెప్పు. నాకు సిగ్గు వస్తుంది. నీకు సిగ్గు వస్తుంది, నాకు విగ్గు ఉడేస్తుంది. హిట్లర్ విగ్గు పెట్టరా అంటే పెట్టల ధర విగ్గు పెట్టాడు. యాక్చువల్గా నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. నిన్ను చేసుకోవడానికి ఎవడని రావాలిగా. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు స్వయంవరం పెడితే ఈ సెట్ లో ఉన్న అందరూ క్యూ కడతారు. ఆపటానికా? ఈ రోజు ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. మనం దిగాక ఎంటర్టైన్మెంట్ 10 టన్నులు, 20 టన్నులు, 30 టన్నులు. పాత సామాన్లు అమ్ముకునే పాతికేళ్ళ ఈవెంట్కి పిలిస్తే ఇలాగే ఉంటాయి. ఆ హిట్లర్ ఉన్నాడా, ఆయన సైడ్ చేయాలి. ఆయన ముగ్గురు చెల్లెలకి మనం ట్రాక్ చేయాలి. పూర్ణ మాత్రం నాకు, రోజా గారు మాత్రం వర్షిని నాకు. మరి నాకు స్టేజ్ ఉందిగా. నీకే నాకు నేను రాత్రి నా మొహం మీదకి అలా పాము వచ్చినట్టు కళ వచ్చింది బాబు, బలి భయం వేసింది నాకు. పాము పక్కనే పడుకుంటున్నాం, మరి మేమెంత భయపడాలి? సుధీర్ బాబు మేము అనమాకండి. అబ్బో పాము అనగానే పెనపాము కోపం వచ్చిందిగా. ఏమనుకుంటున్నారు అసలు? మధ్యలో చూస్తుంటే ఒక గ్రేస్ ఒక మాస్ రెండు పక్క పక్కన ఉన్నట్లేవు. పొదలో గదులు రెండు పక్క పక్కన ఉన్నట్టున్నాయి. అదేంటో డార్లింగ్, నాకు రోజు రోజుకి పూర్ణగర్ మీద ఇష్టం పెరిగిపోతుంది. ఏ మాటకి ఆ మాట. రోజా గారి చూపులు
నా ఈపికి గుచ్చుకుంటాయి అబ్బా. ఆవిడ గన్ మ్యాన్ ఉంటాడు, బుల్లెట్లు కూడా గుచ్చుకుంటాయి ఈపుకి. ఏదైనా వరుసనే ఉంది సార్, వరుసనిది నాది ఆదర్శవంతమైంది అంట. ఆదర్శమైన జంట ఆది మానవుల జంటలా ఉంటది అది. నువ్వేం చెప్పవేంటయ్యా? వాళ్ళ ముగ్గురిని పడేయాలి, ఏదైనా ప్లాన్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని పడేయాలంటే మీ దగ్గరికి ఎటువంటి దుష్టస్థితుల్లో రాకుండా నేను కాపాడతా. నువ్వు దగ్గర రాకుండా ఉండు చాలు. బకరా బ్యాచ్ ఎవరైనా దొరికితే ఆటోమేటిక్ పడేయచ్చు. ఇలాంటి పెద్ద ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు, నీకు ఎలా అనిపిస్తుంది? ఎలా 3 నెలల క్రితం ఇంతకంటే పెద్ద ఈవెంట్ లో పార్టిసిపేట్ చేశాడు. దాని బిఫోర్ ఏం జరిగింది? వాడు A4 అయ్యే వరకు బిఫోర్ ఏం జరిగింది వాడికి తెలియదేరా. హలో, నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? తెలుసు చూసాం, కాళ్ళ మీద పడతాం అంతే కదా. మరి ఆవిడతో పట్టుకునేలా అనకండి సార్. మీ ఆవిడ మేము పట్టుకొని అనలేదు బాబు, దూరంగానే. హిట్లర్ మాధవరావు గారి ఇల్లు ఎక్కడండి? వైజాగ్ ఉంది కదా, అక్కడ అయితే వద్దండి. పక్కనే అయితే. మాధవరావు గారు ఎవరు? మీ ఇంటికి పనికొచ్చింది మేమే సార్. రామారావు పంపించింది. ఈమె నా భార్య, చాలా ముద్దుగా చూసుకుంటున్నాను. ముద్దుగా కాదు, సంక్రాంతికి ముందు వచ్చినటువంటి గంగిరెద్దులా ఉంది. మా చెల్లెమ్మల్ని బాగా చూసుకోండి, అది చాలు. ఓకే చెల్లెమ్మలు, నేను వెళ్తే గానీ రారు మా చెల్లెమ్మలు. రోజా గారు ఏంటి అన్నిసార్లు చెప్తున్నాడు మీ పేరు? అంటే వాడి పేరు నేను చెప్పాలని హింట్ ఇస్తున్నాడు. మేడం, ఇవాళ నుంచి మీకు ఎవరు ఎదురొచ్చినా మేము చూసుకుంటాం. ఎవరు వస్తారో చూస్తాం. రండి మార్కెట్కి వెళ్దాం. అరుగు మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. హలో, ఎక్కువ చేయొద్దు. వీళ్ళకి నేనున్నా, వీళ్ళని ఏమన్నా అంటే శూన్యంలో కలిపేస్తా. నువ్వే ఒక పెద్ద నట శూన్య, వీడందరినీ శూన్యంలో కలిపేస్తాడంట. హలో, అందగత్తెలతో అంత ఈజీ కాదు. వాళ్ళతో ఈజీ కాదని మిమ్మల్ని పెట్టాం. ఎలా ఉంది మా కాంబినేషన్? కలర్ఫుల్ అమ్మాయిల మధ్య కలర్ రౌండ్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. ఇటు పక్కన నువ్వు ఇదిగో ఇలా వర్కౌట్ అవ్వట్లేదు. ఇదిగో చిచ్చి, ఇది కూడా చీచియా? మళ్ళీ రావా బయటికి? కాదు, ఇలా కాదు కానీ విడివిడిగా మాట్లాడండి. ఫస్ట్ పెద్దవాళ్ళు ట్రై చేయండి. రోజా గారు, మిమ్మల్ని ఎప్పుడు మీట్ అయినా ఏదో ఫస్ట్ టైం కలిసినట్టు ఉంటుందండి. ఆవిడ ఏదో రోజు ప్రెస్ మీట్ పెట్టేదాకా ఇలాంటివి చెప్తుంటాడు ఈయన. రోజా గారు, నా కుడి కంట్లో మీ మీద అభిమానం కనిపిస్తుంది, నా ఎడం కంట్లో మీ మీద ప్రేమ కనిపిస్తుంది. నేను మూడో కన్ను తెరిస్తే మీకు అన్ని కనిపిస్తాయి. నన్ను మీరు అలా అంటారు? మీరు మంచోళ్ళే మాస్టర్, కానీ ఆ పక్కోడోగాలతో చేరారు కదా. సార్ నన్ను ఒకసారి ఆలోచించండి. ఆలోచించి చెప్తాను. మనల్ని పకోడీగాళ్ళు అందా? నీ వల్ల మమ్మల్ని పకోడీగా ఉంది. మమ్మల్ని అన్నందుకు బాధ లేదు, నీతో కలిపి అన్నందుకు బాధ. అది బాధ. పెద్దన్నే వాళ్ళు అవ్వలేదు, కనీసం తమ్ముడే ట్రై చేస్తాం. ఫాస్ట్ నడుచుకుంటే ఇక్కడ నుంచి నిన్ను చూసి మాట రావట్లేదు. అబ్బో, ఇంక ముందేదో కలకల మాట్లాడేసినట్టు. నీకోసమే నీలి నీలి ఆకాశం అంట. ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చే ఆకాశం నాకు ఇచ్చే ఫస్ట్ ఇచ్చే. എനിക്ക് കുറച്ച് തെലുഗു അറിയില്ലാന്ന് വെച്ചിട്ട് ഇങ്ങനെ എന്തിനാ കളിയാക്കണ? എനിക്ക് അയാളെ ഭയങ്കര ഇഷ്ടം. భయ్యా, ఇప్పుడు ఈవిడ ఒప్పుకుందా ఒప్పుకోలేదా, లేకపోతే ఆల్రెడీ ఎవరైనా ఉన్నారంటుందా? ఏమంటుంది? అందుకే మీ జంటలన్నీ ఇలాగే ఉంటాయి. ఏదైనా ఉందంటే అది మాదంటే. అయ్యి బాబాయ్, ఇప్పుడు ఎందుకు నవ్వితే అర్థం కాదు. పొరపాటుని నేను మాతృదేవ సినిమా తీసుకెళ్తే అది కూడా కామెడీ సినిమా అనుకుంటారు. హలో, ఈ ఈవెంట్ కి నా వల్ల గ్రాండ్నెస్ వచ్చింది. అది గ్రాండ్నెస్ కాదమ్మా, మ్యాడ్నెస్ అని కొత్త పదం ఒకటి ఉంది. ఆది, ఏంటి నా అందం గురించి ఇలా మాట్లాడుతున్నావా నువ్వు? ఇది అబద్ధం, సరిగ్గా చూసి చెప్పు. ఇది అర్థం, సరిగ్గా చూసుకొని చెప్పు. నేను ఓకే చేయకూడదు, వెళ్ళిపోవాలి. ఓకే చేస్తా. చిచ్చి, నాకు అంటే ఇష్టం లేదు, పో. నువ్వేంటి సిగ్గుపడుతున్నావు? కాదు, ఆవిడ ఓకే చెప్పేస్తుంది అక్కడ. ఓకే చెప్పిందా? హాయ్ బాబు గారు. ఎవర్రా మీరు? మా చెల్లెల్ని గొడవ చేస్తుంది మీరేనా? చిచ్చి మేము కాదు, ఇంకా ఈ కుర్రాడు.
గారు చెప్పారు కాబట్టి సహనం పాటిస్తున్నాను. ఆయన అంటే మీకు పర్సనల్లీ చెప్పారు కాబట్టి మీరు పాటిస్తారు సార్. మాకెవరు మీ ఇంటికి వచ్చి చెప్తాడేంటి? హలో సార్, మేమేం ఊరకే ట్రై చేయట్లేదు. మీ చెల్లెల్ని పిలిపిస్తున్న వాళ్ళు కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నారు. వాళ్ళే సార్. సంగతి చెప్తాను. అమ్మాయిలు రండమ్మా. ఈ మొహాలు ఎక్కడైనా చూసారా? ఎవరు మీరు? ఎవరు? ఓ కాలమా ఇది నీ జాలమా. ఏ తమ్ముళ్ళు బాబు బయటికి వెళ్ళి ఏ సింగిల్ నువ్వు రా. నువ్వు నచ్చావు మాకు రా. ఏం నచ్చిందో? నేను నచ్చాను సార్. నువ్వు నచ్చావు. మీరు వెళ్ళిపోండి. నా ఇంకొక చెల్లు ఉంది. ఇంకో చెల్లు ఉందా? ఇంకో చెల్లు ఛాన్స్ కొట్టేశాడు సార్. సార్ త్వరగా పిలిపించండి సార్. అమ్మ శాంతి. సార్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇంకో చెల్లి ఈవిడ. ఇంకో చెల్లి శాంతి. ఇకపై నీ వాంతి. ఇకపై నీ వాంతి. సర్లే ఓకే. వాట్ ఏ జోడీ. అరే సిగ్గులు ఆ అమ్మాయి. ఇంట్లో ఉంటే మినరల్ వాటర్ జనరల్ వాటర్, ఎడారిలో ఉంటే ఏ వాటర్ అని తాగేయడమే. సరిగ్గా చూడరా. ఏం చేసి అందరిని తీసుకొచ్చి ఒక చోటు పెట్టినట్లేదు. ఎక్కడెక్కడ ఎముకలన్నీ ఏరి తెచ్చి ఒక చోట పెట్టినట్టుంది. అది ఎలా నచ్చిందిరా నీకు? ఇవన్నీ నాకు అనవసరం రా. నాకు ఇప్పుడు ఈ టైంలో ఎవరన్నా ఓకే. నాకు కష్టం. ఇదిగో శాంతి, నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. దీనికంటే ఇద్దరు చచ్చి అవతలపోండి. ఒక రైలు పట్టాలు ఎక్కిందంటే ఆ ప్రయాణం సజావుగా సాగుతున్నట్టు. అదే సంసారం ఎక్కిందంటే ఆ ప్రయాణం ఆగిపోతుందని అర్థం. అలా ఆగిపోతున్న సంసారాన్ని చక్కదిద్దడానికే మా ఈ ప్రోగ్రాం. ముందుగా బాధితురాల్ని పిలుద్దామా? ఈవిడొస్తే మనం కదా బాధితులు. ఏమైంది మేడం? నా జీవితం నాశనం అయిపోయింది. దీని జీవితం నాశనం అయిపోయిందంటే వాడి జీవితం బాగుపడ్డట్టే. అలా అంటారేంటి మేడం? అడుగుడు నా హక్కు, మీరే నా దిక్కు. ఈ డైలాగ్ 20,000 చెక్కు. మొదటి బాధితురాలు వచ్చింది. రెండవ బాధితురాల్ని పిలుద్దాం. చిలక పచ్చ తోటలో చిలిపి కోయిల. మేడం చూసారా? నేను పక్కనుండిగా చూడండి మేడం, అమ్మాయిని తీసుకొని వచ్చాను. అయితే ఏంటి ఇప్పుడు? నరికేస్తా నిన్ను. ఎందుకంటే తెలీదా? దాని మీద అరిచినట్టు నా మీద అరిస్తే ఇరిచి పొయ్యిలో పెడతా. రెచ్చగొడుతుంది మేడం. రెచ్చగొడితే రెచ్చిపోతావా? రెచ్చగొడితే రెచ్చిపోతా అంటే రెచ్చిపోతారు మేడం కొంతమంది. రెచ్చిపోతే చచ్చిపోతావు. కూర్చో. అమ్మ శ్రవంతి, అసలు ఏం జరిగిందో నువ్వన్నా చెప్పు. సరిగ్గా ప్రేమగా చూసుకొని ఉంటే నా దగ్గరికి ఎందుకు వచ్చేవాడు? ఎక్కువ మాట్లాడితే జుట్టు పట్టుకుని కొడతా. నువ్వేంటే కొట్టేది? నువ్వేంటే కొట్టేది? ఆగండి. ఈ జుట్టు లేనోడు కోసం ఇద్దరు జుట్లు పట్టుకొని కట్టుకుంటున్నారు. నాకే అసహ్యంగా ఉంది అసలు. నా కళ్ళతో చూడండి మేడం, ఇంత జుట్టు ఉంది. అసలు విషయం నేను చెప్తాను మేడం. చెప్పురా. కూర్చోపో. నువ్వు నాతో రా. అది ప్రేమ అంటే. అది గట్ట పెద్ద పక్కింట్లోకి వెళ్ళిపోతుంది కొట్టగానే. రానే రాదు. మాస్టర్ వాళ్ళని కలపాలని ప్రయత్నం చేస్తున్నా. ఇలా అయితే కలవరు. మాస్టర్ స్కిట్ అయిపోయి వస్తా. నా స్కిట్ అయిపోయాక నువ్వు ఏడపోయింది. నేను అడగను రామ్మా. నేను చెప్తాను మేడం. చెప్పు. నేను జబర్దస్త్ లో చేస్తానండి. ఒక దేవతలు అంటే ఆవా జడ్జిగా కూర్చుంటానండి. నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు చాక్లెట్ బాయ్ అని నాకు పేరు పెట్టిందండి. మధ్యలో ఒకటి వచ్చింది 11 గంటల ఫోన్ చేసాడండి. చాక్లెట్ కారిపోయి మొత్తం మధ్యలో వచ్చింది. 11 గంటలకు ఫోన్ చేశాను ఓకే. తర్వాత కొంతమంది మన లైఫ్ లో లేకపోతే కష్టం మేడం. చాలా కష్టం మ్యామ్. అన్ని కష్టాలు ఉన్నప్పుడు ఇది ఎందుకు ప్రేమించింది అసలు? నన్ను రియల్ గా ప్రేమించండి. నేను రియల్ గా ప్రేమించింది. నేను ప్రేమించాను మేడం. నేను ప్రేమించాను. దించురా, లేకపోతే ఇరిచి ఎక్కడ పెడతానో నాకు తెలుసు.
ఏం చేస్తారో తెలీదు. నా ఇమ్ము నాకు కావాలి. నాకు కూడా నా ఇమ్ము నాకు కావాలి మేడం. ఇలా అందరూ కొట్టుకుంటే నాకేం అర్థం కావటం లేదు. ఏదో ఒక సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. ముందు మీ వాళ్ళని పిలుచు. తమ్ముడు ఏమైందక్క? తమ్ముడు నేను ఏడిస్తే వాళ్ళకి ఏమొస్తుందిరా? మంచి ప్రోమో వస్తుంది, నీకు అదే కావాలి కదక్క. అది చెప్పకు. నమస్తే మేడం. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పరా? షుగర్ మేడం 350 పెరిగిపోతుంది. పర్సనల్ ప్రాబ్లం కాదురా, దాని ప్రాబ్లం ఏంటో చెప్పు. దీనికి షుగర్ వచ్చిందా? వాళ్ళిద్దరు ప్రాబ్లం ఏంటో చెప్పు. అసలు ఏం జరిగిందంటేనమ్మా, ఏంద్రా అర్థం కాలేదా? ఫస్ట్ ప్రోమో కావాల్సింది కలర్ కాదండి మంచి మనసు అని మా అక్క అంటే నువ్వు అప్పుడు చెప్పాలి కదా, నాకు ఇష్టం లేదు కలర్ ఇంపార్టెంట్ అని. ఇదేం చేశాడు తెలుసా మేడం? ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్ప్రెషన్ లో ఇప్పుడు మా అక్క మనసు పారేసుకుంది. పెంచడం కాదురా, మా అక్క మీద ప్రేమ పెంచు నువ్వు. ఇది వ్యాలంటైన్స్ రోజు ఏమన్నాడు తెలుసా మేడం? మోకాలు దండేసాడు. ఇవన్నీ వెనక్కెట్టి మోకాలు దండేసి మళ్ళీ చిన్న మూతి ముందుకెట్టాడు మేడం. నా ఫస్ట్ అమ్మాయి నువ్వే, లాస్ట్ అమ్మాయి నువ్వే. అయ్యేంటి నా కోరిక ఏంటి అంటే మా బావ మా అక్కను పెళ్లి చేసుకుని ఒక వెస్ట్ ఇండీస్ గేల్ ఇస్తే. ఇదిగో చూసారండి, ఎప్పటి నుంచో మా అక్కని చేసుకుని వెస్ట్ ఇండీస్ కట్టాడు. వెస్ట్ ఇండీస్ నేను అట్లా కట్టానండి, నేను అట్లా కట్టాను. ఒక ఫ్యామిలీ సైడ్ వింటే న్యాయం చెప్పలేము, ఈ ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఎవరినైనా పిలుద్దాం. మీ వాళ్ళు వచ్చారా? పిలవండి. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. నా చెల్లి ఒక రోజు ఈవెంట్ కి వెళ్ళింది అమ్మా. ఈవెంట్ కి వెళ్తే ఇప్పుడు మాటలతో ఫ్లడ్ చేసి నా చెల్లిని పాడేశాడమ్మా. మీరు న్యాయం చేయాలమ్మా నా చెల్లికి. నా అక్క జీవితం ఎలా ఉండేది, బిడ్డకి చేసాడు. నా చెల్లి జీవితం ఎలా ఉండేది తెలుసారా? ఇగో ఇలా ఉండేది, 2 బెలూన్ లాగా అలా పాల్గొట్టాడు రా. మీ చెల్లియే కదా, నీ రెండు కూడా అలాగే పగిలిపోయి కదా. దీని వల్ల చిత్రం చూసినా ఆ పాట వేసారు. లవ్ స్టోరీ సినిమాకైతే మీ పాట వస్తుంది అంటున్నారు పక్కన వాళ్ళు. మరి పాట వేసినప్పుడు చెప్పాలి కదా, కూర్చుండేలాగా తాళి కట్టండి. ఏంటి ఎక్స్ప్రెస్ ఎందుకు ఇచ్చావు? ఆ పాట ఏంటి? మేమిద్దరం చేస్తాం ఎక్స్ప్రెస్. రారా నేను ఎంబాయి లీడు వరుస ఏంటి పాట ఏంటి? ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుంది రయ్యో. సోలో మొత్తం మూసేసి ఉంటే నీకు అరుంధతి నక్షత్రాలు కనిపించింది. కొండల బాబాయ్ న్యాయం చెప్పండి అమ్మా, మీరే న్యాయం చెప్పండి. ఎవరినైతే ఫస్ట్ ప్రేమిస్తామో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. నువ్వు ప్రేమించింది ఎవరిని? ఇటు చూసి చెప్పు. ఇటు చూసినట్టే చెప్పాలి, పిచ్చిదాన రాసింది అదే మరి. మరి కలువు. ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరయ్యో ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుంది రయ్యో. హ్యాపీయా? హ్యాపీ అమ్మా. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయండి. దాబా ఇంటికి వెళ్దాం దాబా. చూసారుగా, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ప్రేమించిన వాళ్ళతో హ్యాపీగా వెళ్ళారు. మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ సెటప్ చూస్తే అర్థమైందా? ఇల్లు మందే. ఇలాంటి ఇల్లు హైదరాబాద్ లో మనకి 4 ఉన్నాయి. నాకు తెలుసు, నేను సినిమాక్స్ లో చాలా సార్లు చూసినప్పుడే డౌట్ వచ్చింది. మనకు పనుడు ఉన్నాడండి, మన పక్కింటోడే. అరే రంగా, ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కునే చూడరా భాయ్, ఏ చాయ్ ఖరీదులో చూపురా భాయ్, ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్. అయ్యన్నా నమస్తే ఓనరన్నా. ఒరే రంగా, ఎల్లు ఒక మంచి స్ట్రాంగ్ టీ కొట్టరా. ఏం చేసావురా? మంచి స్ట్రాంగ్ టీ కొట్టమని కొట్టాను.
కప్పు పట్టుకొచ్చి కప్పులో టీ అయ్యి, ఓకేనా? జాగ్రత్తగా వీడికన్నీ క్లారిటీ చెప్పాలండి. అర్థమైంది. ఈరోజు నాకు టీ తాగి ఓపిక లేదు కానీ ఇరే రంగా ఈ కిరాణా షాప్ నీదే, ఇస్త్రీ షాప్ నీదే, ఆ టీ షాప్ నీదే, షాప్ ఓనర్ నువ్వే కదా, నలుగురు పనులు పెట్టుకోవచ్చు కదరా. ఇప్పుడు పెట్టుకుంటానండి, వాళ్ళు మోసం చేసి వాళ్ళు ఓనర్స్ అవుతారు, నన్ను తొక్కేస్తారు. నీకేం తెలుసు? నేను అలాగొచ్చాను. ఎలా మెయింటైన్ చేస్తున్నావు 4 షాపులు? మెయింటైన్ చేస్తే అమ్మాయినా లేకపోతే పిల్లలనా? షాపులే కదా, వాళ్ళైతే కష్టం, ఇది చాలా ఈజీ. అద్దెపోతున్నారు 2 నెలల నుంచి అనవసరంగానే. మరి ఎవరికైనా రెంట్కి ఇచ్చొచ్చు కదా బాబు. మొన్న బ్యాచర్స్ కి ఇచ్చాను ఎవరికి, వాళ్ళు ఫుల్ తాగేశారు మొన్న. తాగితే తాగి నన్ను పిల్లలేదురా మధ్యలో. దాని తర్వాత అమ్మాయిని తెచ్చున్నారు, తర్వాత పిలిచారు, పోలీసులు రైడింగ్ వచ్చారు. కాకపోతే ఎప్పుడో దొరికిపోతాం, ఇలా దొరికిపోతున్నారు అంతే. దొరికిపోతాయి 2 ఉన్నారు నా పక్కన. నన్నెందుకు రా మధ్యలో? ఇటు కాదు ఐడి డబ్బేసుకోండి, నన్నెందుకు రా మధ్యలో అట. మీరిద్దరు దొరికిపోతారు. మంచోడికి ఇల్లు అద్దెకే ఇవ్వాలరా, లేకపోతే చాలా చిరాగ్గా ఉంది, డబ్బులు పోతున్నాయి. ఎలా కావాలి మీకు? అబ్బాయి చూడగానే చక్కగా సన్నంగా ఉండాలరా, ఉన్నాడు ఫేస్ లో ఎప్పుడు చిరునవ్వు ఉండాలరా, పెద్దలంటే కొంచెం గౌరవం ఉండాలరా, అమ్మాయిల వైపు కన్నెత్తి చూడకూడదురా. అదేంటి అలా చేస్తున్నాడు? అమ్మమ్మ వైపు చూడొచ్చు, అమ్మమ్మ వైపు చూడొచ్చు. హల్వారాజ్ బంధువులు కదా, ఎక్స్పెక్ట్ చేసా. ఎప్పుడైనా మనకి డబ్బులు ఇస్తూ ఉండాలరా. మళ్ళీ పెట్టుకున్నాడు ఏంటి? ఎప్పుడైనా అన్నారు కదా. ఏం బాబు నీకేమైనా హెల్ప్ కావాలా? నాకు ఇల్లు కావాలి సార్. అబ్బా కరెక్ట్ దొరికాడు, వీడికి ఇచ్చేద్దాం. ఏం బాబు నీ పేరేం పేరు? నా పేరు ధనరాజ్ అండి. ఏజ్ ఎంత? నా ఏజ్ 25 సార్. నమ్మలేకపోతున్నానే. థ్యాంక్ యూ సార్. 40 అంటే నమ్ముతారు కంపల్సరీగా. 35 సార్. 35 సార్. బాబు పిల్లలు ఎంతమంది? ముగ్గురం సార్. మీ ఆవిడ ఏం చేస్తుంటది? నాకు ఇంకా పెళ్లి కాలేదు. మరి పిల్లల్లో? మా నాన్నకి మేము ముగ్గురం సార్. అంటే నువ్వు? అంటే నేను స్టిల్ బ్యాచిలర్ సార్. ఇగో బ్యాచిలర్స్ మీ రూమ్ ఏమైనా అర్థమైందా? నా దృష్టిలో వరల్డ్ లో ద బెస్ట్ ఎదవలు ఎవరంటే బ్యాచిలర్స్. సో ఐ హేట్ బ్యాచిలర్స్, గెట్ అవుట్. బ్యాచిలర్ రూమ్ తీసుకొని వాడి వంట వాడే వండుకొని ఆఫీస్కి వెళ్ళి భోజనం చేద్దామంటే బాస్ మనల్ని తిడితే అన్నం తినకుండా ఆ తిట్లు తిని మళ్ళీ వచ్చి చాపేసుకొని ఇల్లు ఊడ్చుకొని ఇంత చేస్తాడు సార్. అలాంటి బ్యాచిలర్ ఎందుకు సార్ మీరు తిడుతున్నారు? ఎందుకు ఎవరు బ్యాచిలర్ ని? కాబట్టి మీరే ఫ్యామిలీ సెట్ చేసి పెట్టండి. నాకు నువ్వు నచ్చదు కానీ నీ ఫ్లో నచ్చింది. ఫస్ట్ హాఫ్ నువ్వు చెప్పి నాకు అర్థం అవ్వలేదు, అందుకే నీకు కీ అది బండిది. మరి ఆ ఇంటికి కీ ఉండదు. ఇప్పుడు రెంట్ ఎంత అండి? రెంట్ 10,000. అడ్వాన్స్ మాత్రం 2,000. 2,000 కాకపోతే 20 సార్లు ఇవ్వాలి. వీడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పాడికి. మీరు ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేచ్చండి. రాత్రిపూట్లు వచ్చచ్చు, గోడ దూకేవచ్చు. ఎవరైనా అమ్మాయిని తీసుకొచ్చి మాత్రం గోడలు అడ్డంగా ఉంటూ బొక్కరెట్టుకు లోపలికి తీసుకొచ్చు. అప్పుడు నన్ను పిలవాలి. మరి రెంట్ ఎవరు కడతారు సార్? వీడు కడతారు రెంట్. బొక్కటి పడతారు ఇంటికి గోడకి. జాబ్ ఏంటి ఇంతగా సార్ మర్చిపోయినా? నాది నైట్ డ్యూటీ సార్. అంటే పెద్ద కంపెనీ? పెద్ద కంపెనీ కదా సార్, నాది నైట్ డ్యూటీ సార్. మీరు నైట్ డ్యూటీ అన్నారా? ఇంతకీ ఇంట్లో ఎప్పుడు ఉంటారు మీరు? నేను నైట్ డ్యూటీ కాబట్టి నైట్ ఆఫీస్ లో ఉంటానండి, మార్నింగ్ ఇంట్లో ఉంటాను. మార్నింగ్ ఇంట్లో ఉంటారు, అవును. సాయంత్రం అవగానే ఆఫీస్కి వెళ్ళిపోతాను. నైట్ అంతా అక్కడ ఉంటారు, అవును. ఇది క్లారిటీ. అవునండి సార్. నేను వెళ్ళి లగేజ్ గిగేజ్ మొత్తం తీసుకొచ్చాను. లగేజ్ గిగేజ్ దొరకదు మనకి, వెళ్ళిపో. ఈ విషయం అమ్మగారికి చెప్పాలి. అమ్మగారి దగ్గరికి వెళ్ళద్దు, అమ్మగారికి సిగ్గు ఎక్కువ. కొంచెం సిగ్గు ఎక్కువ, నాకు సిగ్గులేదు కదా. అమ్మగారు మగోళ్ళతో మాట్లాడరమాట. మరి మీతో మాట్లాడుతున్నారు? అమ్మగారు ఈ రోజు మౌన వ్రతం. మౌన వ్రతం నోటితో మాట్లాడచ్చు కదా, కళ్ళతో చూడొచ్చు కదా. అమ్మగారు మౌన వ్రతం అంటే మూతడు కదా, అన్ని మూసుకుంటారు, బయట దుబ్బే. అందుకే అలా బతకగలుగుతున్నారు మీరు, అన్ని మూసుకున్నారు కాబట్టి. అరే వెళ్ళి పని చూసుకోరా. సరే అండి. ఎక్స్క్యూజ్ మీ. yes this is రంగా, please tell me. అరే ఆవిడ పిలిచింది ఎక్స్క్యూజ్ మీ, రంగా అనలేదు. అంటే ఇంగ్లీష్ లో రంగానే, తెలుగులో అయినా ఇంగ్లీష్ లో అయినా తమిళలో రంగా రంగాయే. చెప్పండమ్మా ఏం కావాలి మీకు? టూలెట్ బోర్డు చూసి వచ్చానండి. అది టూలెట్ బోర్డు కదమ్మా, ఇల్లు అద్దెకుందని చెప్పేది పెట్టారంతే. ఏమండి నాకు ఇల్లు అద్దెకు కావాలండి. లేదమ్మా ఇప్పుడే అద్దెకి ఇచ్చేసారు. మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయండి, పొద్దున ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికి వచ్చేస్తా. లేదమ్మా ఆయన ఆఫీస్ అద్దెకి ఇచ్చేసానమ్మా. అది అయ్యో లేదండి ప్లీజ్. ఇందాక వచ్చాడు ఎప్పుడు ఉంటాడు ఇంట్లో? ఆడు ఉదయం పూట్ల ఇంట్లో ఉంటాడు, రాత్రిపూట ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఈవిడ ఎప్పుడుది? ఈవిడ నైట్ అంతా ఇంట్లో ఉంటది, ఉదయం అంతా ఆఫీస్కి కదా. అంటే ఒక పూట ఖాళీగా ఉంటుంది కదా. అవునరా. ఆ సినిమా చూడలేదా? అవును వాళ్ళు తెచ్చి పెట్టారు. ఆ ప్యాటర్న్ ఇద్దరిని పెట్టేసాను ఇంట్లో. ఈ అమ్మాయి మేనేజర్ తప్పు ఉంటుందా? చెప్తును కొడతా. నాకు వచ్చిన ఐడియా వచ్చిందిరా. చెప్పండి. మార్నింగ్ ఏమో తినుంటది, తర్వాత ఆడుంటాడు. ఈ మధ్య గ్యాప్ లో గంట ఖాళీ ఉంటది, ఇలా రెంట్కి ఇచ్చేద్దాం.
అప్పుడు లార్జ్ అయిపోతుంది అది. ఏమండి రెంట్ ఓకే అమ్మా, ఇల్లు నీకు శాంక్షన్ అయిపోయింది. ఇంతకీ నీ పేరు? హరితేజ. హరితేజ. నీ వయసు ఎంత? 25. ఏం చదువుకున్నావు అమ్మా? డిగ్రీ పాస్ అయ్యి డిగ్రీ చేసి ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. అదేంటలాగా? అదంతే అండి. అందుకే పెళ్ళైందమ్మా? పెళ్లి ఇంకా అవ్వలేదండి. పెళ్ళి ఎంత ముందు? పెళ్ళి కూడా పిల్లలు ఎలా పుడతారు పిచ్చా? సరేమ్మా, నీకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఇంతకీ నువ్వు ఆఫీస్కి ఎన్ని గంటలకు వెళ్తావు ఉదయం? మార్నింగ్ 7 o'clock. అమ్మ ఆడు వచ్చేస్తాడే. ఎవడాడు? సూర్యుడా? సూర్యుడు సన్ను కిరణాలు వస్తాయి కదా. నువ్వు ఉదయం 6 గంటలకు వెళ్ళిపోవాలమ్మా. 6 గంటలకు ఏం చేస్తానండి? 7 గంటలకు ఆఫీస్ అయితే. సరే కానీ సాయంత్రం ఎన్నింటికి వస్తావు? సాయంత్రం 6 గంటలకు ఆఫీస్. మళ్ళీ ఎవడు వచ్చేస్తాడు? వాడేవాడు? సూర్యుడు. సూర్యుడు సాయంత్రం రావడం ఏంటి? చంద్రుడు వస్తాడు. అదే ఈ కన్ఫ్యూజన్ ఏంటండి? నీకు ఇల్లు కావాలొద్దా? కావాలి. నాకు అద్దె కావాలి. ఎంతండి? ఎంత ఉంది దగ్గర? మీకు ఎంత కావాలి? 10,000 అడ్వాన్స్ ఇచ్చేయండి అమ్మా. 10,000 అంటే ఇచ్చే. ఇదిగోండి. నువ్వు సాయంత్రం వచ్చి దిగిపో, ఓకేనా? అమ్మ ఇంట్లో ఉందా? ఉన్నది. ఆడు వచ్చేస్తున్నాడు. ఎందుకు వస్తున్నారు? ఈ రోజు ఏ వారం? ఆదివారం. ఇద్దరు కలిసారనుకోండి మీరంటే బొక్కడిపోతాయి. అయితే పని చేయి, నేను అమ్మాయి మేనేజ్ చేస్తాను, నువ్వు అని మేనేజ్ చేయి. ఆదివారం. మీరేం చేస్తున్నారు ఇక్కడ? సండే కదా, నీకు తోడుగా వచ్చానమ్మా. సండే అయితే నాకెందుకు తోడుండాలి? సరే ఎక్కడికి వెళ్తాను? ఎంతకి? స్నానానికి. సరే స్నానం చేస్తే మాడుకుందా? స్నానానికి ఎందుకు? నువ్వు స్నానంకి వెళ్ళిపో. స్నానం కదా అటు కదా. ఒక్కరు ఇటుపోయి చేసేయమ్మా. ఈ బాత్రూమ్ సినిమా వెళ్ళిపో. ఈడు వచ్చేస్తారేమో టెన్షన్ వచ్చేస్తుంది. సండే ఈ రోజు హాలిడే. సండే పూట ఊరు వెళ్ళిపోవచ్చు కదా. అడగనా? సండే పూట ఊరు వెళ్ళడం ఏంటరా? నువ్వు ఉండేదే 1 వీక్ ఒకసారి ఇంట్లో. ఈ 1 తీసుకో. తీసుకొని సినిమాకి వెళ్ళిపో. నేను సినిమాలు అన్ని చూస్తాను. ఈ 1 తీసుకో. ఏం చేయాలి? బిర్యానీ తిని. నీకు అలవాటు ఉందా? ఏ అలవాటు? అది బిర్యానీ మీద కిల్లి వేసుకుని అలవాటు. అయితే ఈ మొత్తం నువ్వే వేసుకొని నువ్వే వెళ్ళిపోని హ్యాపీగా పడుకుంటాను. ఈ టవల్ ఏంటి? మా ఇంట్లో ఫ్యాన్ గల ఆడలేదే తెచ్చుకున్నాను, తడిసిపోయింది. మీ ఇంట్లో ఫ్యాన్ మా ఇంట్లో ఫ్యాన్ రెండు ఒకటే కదా? ఓడనా? మంచి టీవీ ప్రోగ్రామ్. టీవీ పెట్టు. నేను ఇప్పుడు టీవీ చూడను. నేను చూస్తాను. తప్పుకో. నువ్వు టీవీ చూస్తా, రెంట్ తగ్గిస్తా. స్నానం చేసావా? స్నానం చేయలేదు. కంపు కొడుతుంది, నెల్లు స్నానం చేయి. అదేంటి పొద్దునేగా చేసేళ్ళాను. మళ్ళీ చెయ్యి ఒకసారి. ఎన్నిసార్లు చేస్తారా టీవీ చూడు? స్నానం చేసావా? చేస్తాను. ఇప్పుడే ఫోన్ వచ్చిందయ్యా. ఏమని? మా అమ్మమ్మ గారు చనిపోయారు. ఎలా పోయారంట? అలాగే పోయారు. మళ్ళీ అలాగే వచ్చేస్తారు, వదిలేద్దాం. అమ్మమ్మ గారు చనిపోయారు కదా, 1 వీక్ మైలట. ఓ పాపం. నన్ను ముట్టుకోవడం కూడా మైలట. స్నానం చేయడం వెళ్ళాడు. ఎన్నిసార్లు చేస్తావు రోజుకి? అమ్మ డబ్బులు పడిపోయి ఎవరు చూడు. మా తాత కూడా చనిపోయాడట. ఎంతమంది పోతారు ఒకటేసారి? మళ్ళీ స్నానం చేయాలి మైలు. ఎవరు మాట వినపడింది? ఎవరు లేరు. ఒక్క నిమిషం అండి. మీరు మా ఇంట్లో మొన్న చెన్నైలో వరదలు వచ్చాయి కదా, ఆ వరదలో వాళ్ళ ఫ్యామిలీ అంతా పోతే నేనే ఆదుకుంటాను. ఒక రోజు షెల్టర్ కావాలంటే ఇచ్చానమ్మా. ఒక్క నిమిషమే. మన హుదిత్ వచ్చింది కదా, హుదిత్ అందరూ గాలికి వెళ్ళిపోయి అమ్మాయి కూడా ఉండిపోయింది. అమ్మాయి ఎలా ఉండిపోయింది? ఆ హుదిత్ వచ్చిన టైంకి అమ్మాయి చెవులకు కళ్ళు మూసుకుంటూ ఉండిపోయింది ఇక్కడ. అమ్మాయి ఎక్కువ మాడద్దు, చాలా డిస్టర్బెన్స్ ఉంది. ఓకేనా? చాలా ఘోరంగా వచ్చిందమ్మా, పెద్ద తుఫాన్ అది. అందరూ పోయారు. ఇలాంటప్పుడు పాత విషయాలు గుర్తు చేస్తే బాధపడతారు. కష్టాలు ఉన్నప్పుడు మనం అందరూ హ్యాపీగా ఉండాలమ్మా. కష్టాలు గుర్తెచ్చుకొని బాధపడకూడదు. అర్థమైందా? నువ్వు సుఖంగా బతుకు, నువ్వు సుఖంగా ఉండు. మీరు వీలుంటే మా ఇంట్లో ఉండొచ్చు. మీరు కూడా వీలుంటే మా ఇంట్లో ఉండొచ్చు. మేనేజ్ చేస్తాను. అసలు ఇన్ని రోజులు మీ ఇద్దరు తెలియ కూడా మేనేజ్ చేశారండి. ఈ రోజు తెలిసిపోయేంత బాగా కలిసిపోయారంటే మామూలు విషయం కాదు ఇది. ఈసారి నుంచి రెంట్ అడిగి మరి తీసేసుకోవచ్చు. హ్యాపీ ఇద్దరు కలిసి ఉండిపోయారు కాబట్టి ఈసారి నుంచి మీ దగ్గర తీసుకోవడం కాదు కానీ ఒకసారి కట్టించండి బాబు గారు. అమ్మాయి గారు అమ్మగారు హుదూద్ వచ్చినప్పుడు కట్టారు ఇల్లు. అంటే బేసిక్ గా పొద్దున్న నేను లేనప్పుడు అమ్మాయి ఇంట్లో ఉంటుంది, సాయంత్రం లేనప్పుడు అబ్బాయి ఇంట్లో ఉంటున్నాడు. అంటే ఒకటే ఇంటిని మా ఇద్దరికి ఇచ్చాడు అనమాట. మా ఇద్దరిని కలిపి వాడేమన్నమాట. మనకి ఈ స్కిట్ ఎప్పుడు ఎండింగ్ ఇయేగా చేస్తుంటాం.
ఎలాగో ఇంతకాలం మీరు వండిన పప్పు నేను తిన్నాను, మీరు వదిలేసిన కూర నేను తిన్నాను, బాగోలేని దాచిన చెక్క పచ్చడి కూడా తిన్నాను, మీ బట్టలన్నీ తెలియకుండానే సర్దాను, తెలియకుండా ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ కూడా వేసాను. సతీ మా చిన్నమ్మాయి కరెక్ట్ అంటావా రాంగ్ అంటావా? మొత్తం ఫైనల్ చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు పిలుద్దాం? నాకెందుకో సిరిముఖి మీద తేడా కొడేస్తుంది. ఏం తేడా లేదు, జస్ట్ ఫ్రెండ్లీ మూమెంట్. ఫ్రెండ్లీ మూమెంట్. ఓకే శ్రీముఖి గారు. హలో, హాయ్. హౌ ఈజ్ యువర్ లైఫ్? ఫెంటాస్టిక్. ఎంత ఖర్చు అవుతుంది దేనికి? మేకప్ కు పర్ డే లేకపోతే నెల? ఇయర్లీ తెలీదు. ఆబ్వియస్ గా తెలియని అడుగుతూనే మజా వస్తుంది. ఇంతకు ముందు బాగా చేసేదాన్ని, ఇప్పుడు వేస్తలేవు. క్యారెక్టర్ మారిపోయింది కదా. ఫియర్ ఉందా నీకు? జస్ట్ కిడ్డింగ్. ఓనేంది షిఫ్ట్ తొడుకున్నా? దట్స్ కాల్డ్ ఫ్యాషనబుల్ క్లోత్స్. ఓ చిల్. నువ్వు బాగా తిఫల పడతావు కామెడీ చేయనికి, కానీ కామెడీల కన్నా కాంట్రవర్సీలనే హీట్ అవుతున్నావు ఎందుకు? అది నేను కదా ఆయన. ప్రూఫ్ చూపిమంటావా? నాకొద్దు. ఫిలేనా? ఆడవాడు ఓ ఇదే మనోళ్ళు రౌండ్ ఆఫ్ చేసిండ్రు. ఆ రౌండ్ ఆఫ్ మన ప్రోగ్రామ్ లో లేదు. ఓకే, పబ్లిక్ గానే రెచ్చిపోయిన పేరు. ఈ టైటిల్స్ నువ్వే ఇస్తావు వాళ్ళకు. పని పాట లేదా నాకు? సోషల్ మీడియంలో నడుస్తున్నది. ఓకే, అంటే వాళ్ళకు నువ్వు జీతం ఇస్తున్నావా, లేక నెల లెక్కనా, ఫ్రీలాన్సరా, లేక ఇయర్లీ మాట్లాడినా? లేదు, పక్కనే రైటర్ ఉంటాడు, ఎప్పుడు రాసిస్తూ ఉంటా ఈ టైటిల్స్. యా, బానే చెప్పినావు. యా, ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నావా? నేను అడగనివి నువ్వు అడిగితే చెప్తా. బాఫ్ కి షేర్ కర్తా కిస్కో? మీ నాయన మీద ఫ్రేమ్ ఉన్నదా లేదా? ఏ ఊరు? నిజామాబాద్. నిజంగా చెప్పినవి ఇదొక్కటి. ఇంతకు ముందు ఎందుకు అబద్ధాలన్నా మరి? ఎప్పుడు? వీడియో చూపించిన దాకా నమ్ముతలేవు నువ్వు. ఇంకోటి ఏం రాలే, ఎందుకు చూస్తున్నావు? ఓకే, నైస్ టాకింగ్. వద్దులే దాని గురించి తర్వాత మాట్లాడదాం. క్యారీ వ్యాన్ ఉందా? బండి ఉందా? వద్దులేండి, వెళ్ళిపోద్ది ఆవిడ. కూల్ అయిపోతారు. చిల్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.